నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క జాతక రీత్యా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రాస్యాధిపతి షష్టమాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు, 9వ స్థానంలో ఉన్నాడు. 1 and 6th లార్డ్ 9th హౌస్. ఎప్పుడైతే 1, 6 అధిపతి 9లో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే పర్టికులర్గా 6 స్థానాధిపతి కూడా ఉన్నందుకు కొంచెం తండ్రితోని లేకపోతే తండ్రి తరపు బంధువర్గంతోని అనవసరమైనటువంటి ఘర్షణలకు దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి వీరు. ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకుంటే వీరికి విదేశీ ధనయోగాలు, జీవిత భాగస్వామి ద్వారా కొంతవరకు ధనయోగము అట్లాంటివి కొన్ని యోగిస్తాయి వీళ్ళకి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమి శని నడుస్తుంది వీళ్ళకి సహజంగానే, మొన్న శని వక్రగతి పోయినందుకు. అందుకని కొంచెం ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు లేదా ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చదువు విషయంలోని, కొంచెం ఆరోగ్య విషయంలోని, కొంచెం ఏదైనా బాడీ పెయిన్స్ అంటుంటారు చూసారు, ఈ బాడీ పెయిన్స్, కొంచెం ఈ నొప్పులు రావడం, కాళ్ళు నొప్పులు రావడం, కాళ్ళు లాగడం కాస్త ఎక్కువగా ఉంటుంది వీరికి. అది మెయిన్గా చూసుకోవాలి. మరొక విషయం ఏంటంటే సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్లానింగ్ మాత్రం వీళ్ళకి యోగిస్తుంది ఇప్పుడు చెప్పాలంటే. అది వృశ్చిక రాశి వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ యొక్క సంతానం. అలాగే విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము, ఈ టైంలో వాళ్ళు ఏదో ఫోన్ చేయడం, ఎప్పుడు టచ్ లేనటువంటి వ్యక్తులు ఇప్పుడు టచ్లోకి రావడము, ఇటువంటివి కాస్త ఉంటాయి. కొంచెం ఫ్రెండ్స్తో చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు అది కూడా కుజుడు దాని కోణంలో కూర్చున్నాడు. సో ఆ యొక్క ప్రభావం అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉంటుంది. దగ్గర దాకా సంబంధం వచ్చి ఇంకేముంది వివాహం అయిపోతుంది అని అనుకునేదాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇటువంటివి సప్తమ గురువు వక్రగతి వల్ల ఇస్తూ ఉంటుంది. కొంచెం చూసుకోవాలి ఈ యొక్క విషయంలో. మళ్ళీ సెట్ అవ్వడం కూడా ఉంటాయి కొన్ని. ఎందుకంటే వక్రగతి కూడా పోతుంది కదా ఇదే నెలలో, అదొకటి చూసుకోవాలి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ అండర్టేకింగ్, మెడికల్ రంగాల్లోని, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇచ్చేటువంటి వారు, అటువంటి వారికి ఈ నెలలో 16వ తేదీ లోపలే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వ్యాపారం చేసేటువంటి వారికి గ్రోత్ అనేటువంటిది ఉంది చెప్పాలంటే. అలాగే ఇక్కడ 3లో శుక్రుడు ఉంటున్నాడు, 12వ అధిపతి 3లో ఉంటున్నాడు. అంటే ఏమిటి, సిబ్లింగ్స్ కోసం ఏదైనా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, ఇది కొంతవరకు ఉంటుంది. ఇక వీళ్ళు ఎక్కువగా సూర్య ఆరాధన, కుజ ఆరాధన, శని ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం వీరికి. అయితే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిష్కారం చేసుకుంటే వాళ్ళకు వచ్చేటువంటి ప్రమాదాలను తొలగించుకునే అవకాశం ఉందంటారు? ఏం లేదా, మా ఇంట్లో వీలైనంత సేపు చండి వినడం కానీ పారాయణం కానీ ప్లే చేస్తుండాలి. ముఖ్యంగా కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ముఖ్యంగా ఈ గోశాలలు ఉంటాయి కదా, గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఎర్రటి ఆవు కనుక ఉన్నట్లయితే దానికి కాస్త ఈ క్యారెట్స్, బెల్లము తినిపిస్తూ ఉంటే మంచిది. ఎర్ర ఆవు కానీ నల్ల ఆవు కానీ, లేదా ఆవులు దొరకలేదు కనీసం కుక్కకైనా తినిపించాలి. నల్ల కుక్క తినిపిస్తే ఇప్పుడు ఉండేటువంటి స్థితి చాలా మటుకు మారు. గురుజీ, అలాగే కొంతమంది దగ్గర జాతకం అనేది ఉండదు, కొంతమంది చూపించుకునే సిచ్యువేషన్స్ లో ఉండరు. మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి రావాలి అన్న ఏం చేయాలి అంటారు? అంటే ఒకటేనమ్మా, ఎవరి జన్మజాతకమైనా ఉన్నది అంటే 10th లార్డ్ అంటాం. అంటే దశమాధిపతి బాగున్నాడు, వాళ్ళు ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు అప్లై చేయగానే వచ్చేస్తుంది. దశమ స్థానం పాడైంది అంటే అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం సెట్ అవ్వదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. కొంతమందికి నిజంగానే ఉద్యోగం చేసే యోగం ఉండదు, ఇంకొక 10 మందికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాదు. ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది ఆ విషయం తెలియక నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అనుకుంటుంటారు, కానీ నీ యోగం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏసీ టికెట్ మీరు వెళ్ళి వేరే దానిలో కూర్చుంటారు, నీ టికెట్ ఇక్కడ చెల్లదంటాడు. మామూలు రిజర్వేషన్లోకి వెళ్తే ఇది నీ టికెట్ ఇది కాదయ్యా అంటాడు. అరే నేను చాలా ఎక్కువ అండి దానికంటే కాస్ట్, ఇక్కడ కూర్చుంటా అంటే ఒప్పుకోడు. అరే వేరేవాడు ఇక్కడ కూర్చుంటాడు స్వామి, మీ టికెట్ అక్కడ చక్కగా ఉంది వెళ్ళండి అంటాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే వేరే ఒక 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి. సరే జాతక చక్రం లేదు కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి
గోవుకి క్యారెట్స్, బెల్లము, ఉలవలు, క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించిపిస్తూ అదే గోశాలలో కూర్చొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అది కూడా నమ్మకంగా చేయాలి. ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ చేయాలి. అలాగే అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాని వాళ్ళు ఉంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ కోసమైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదంటారు? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆలస్య వివాహ యోగం ఉంటుంది. రెండవది అసలు వివాహం అయ్యే యోగం ఉండదు కొంతమందికి. అది చాలా రేర్ కేసు. 1,00,000లో ఒకరికి ఉంటుంది అలా. ఇంకొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ జన్మలో ఇంత వివాహం కోసం ఇంత తపన పడాలి అంటే పూర్వజన్మల్లో మంచి జీవిత భాగస్వామి వచ్చినా కూడా వీళ్ళు నెగ్లిజెన్స్ చేస్తుంటారు. అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి యొక్క బలం లేదు. శుక్రుడు అంటే స్త్రీమూర్తి, భార్యాకారకుడు. భార్యాకారక గ్రహం బలం లేదు. బలం లేనటువంటి గ్రహం వాళ్ళ జన్మజాతకంలో అంటే జాతకమే లేదనుకోండి, ఉంది కానీ వీళ్ళకి జాతకం తెలియదు. అది వీక్గా ఉన్నప్పుడు వాడు అది అందుకోలేకపోతుంటాడు. ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, చేస్తూ ఉండాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గురూజీ, చాలామంది ఎంత ట్రావెల్ చేస్తున్నా సరే ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది రాదు. సో ఫినాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావాలన్నా, లేదా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా పని దొరికి కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? జాబ్ కోసం అయితే ఇందాక మనం చెప్పినటువంటి మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ని సరిపోతుంది. కానీ ఫైనాన్స్ అనేటువంటి డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయడం వేరు, డబ్బులు రావడం వేరు. చాలా మంది జాబ్ చేస్తుంటారు కానీ రూపాయి మిగలదు. 1వ తేదీ నుంచి వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం, 5,000 ఇవ్వు, 2,000 ఇవ్వు, 1,000 అని చెప్పి తీసుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేసేయడం, మళ్ళీ వారం రోజులకల్లా డబ్బులు లేపడం జరుగుతుంది. కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వేరే చోట మళ్ళీ అడగాల్సి వస్తుంటుంది. పని ఉద్యోగం వచ్చే యోగం వేరు. ఉద్యోగంలో చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం వేరు. ఇది ధనయోగము, అది కర్మయోగము. ఉద్యోగ యోగం అది. సో ఉద్యోగ యోగం బలంగా ఉన్నంత మాత్రాన డబ్బులు రావాలని రూల్ లేదు. ఎప్పుడు పని ఉంటుంది అంతే వాడికి. కొంతమందికి ఎప్పుడు జాబ్ ఉందండి అంటాం. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ చేస్తాం, ఎప్పుడు జాబ్ ఉందంటే ఉంది, కానీ డబ్బులు రావాలని రూల్ లేదు అక్కడ. కానీ ఉద్యోగ యోగము బలం ఉండడము, ధనం రావడం రెండూ బలంగా ఉంటాయి కొంతమందికి, అది వేరు. ఇక్కడ ధనమే రావట్లేదండి అంటే ఎప్పుడు ఉద్యోగం చేయాలని రూల్ లేదుగా, వ్యాపారం చేయొచ్చు, ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు, ఉంటాయి. అప్పుడు వాళ్ళకి దాని అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఎవరికి రూపాయి కూడా పెట్టలేదు ఆ జాతకుడు, అందుకని ఈ జన్మలో ఆ యోగం లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేయాలి మెయిన్గా. ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్రాలను పఠిస్తే కొంచెం అంటే ఏది లేని వాళ్ళకు కూడా ఏదో ఒకటి వచ్చి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏం చేస్తున్నామంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో తప్పిదం చేశాము కాబట్టి అమ్మ నన్ను ఇప్పుడైనా సరే నన్ను కరుణించు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో అదే ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ తీసుకొని కరిగిపోయి లక్ష్మీదేవిని పిలిస్తే ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి చేసింది ఏమిటంటే, శంకర ఇక్కడ ఏ పుణ్యమే లేదు, ఎక్కడ ఇవ్వాలంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్ తీసుకెళ్తే వాడు ఎలా అయితే డబ్బులు ఇవ్వడో, మీరు ఎన్ని చేసినా పూర్వజన్మల్లో పుణ్యం లేకపోతే రావు. పుణ్యాన్ని ఇచ్చేటువంటిది కేవలం గంధముతో అమ్మవారిని ఆరాధించడము. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మరి గంధం అమ్మవారు ఆరాధించేస్తే నీకెందుకు పుణ్యం వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, గంధానికి ఎవరు ప్రతీక? గురువు. గురువు ఈజ్ గంధం. ఓకే, అమ్మవారు అంటే విశ్వం, ప్రకృతి. నువ్వు గురువు అంటే మంచి చేయడం, చెడు చేయడం కాదు. గురువు అంటే గైడింగ్ అంటారు. అంటే నువ్వు విశ్వానికి గనక సరైన గైడింగ్ ఇస్తే అదే అమ్మవారికి గంధం పూజ చేయడం. నువ్వు విశ్వంతో నువ్వు సరిగ్గా లేవు, అన్నీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళావు,
ఉమ్, మిస్గైడ్ చేసుకుంటూ వెళ్ళావు, అదే పాపం. పరోపకారం పుణ్యం, ఉపకారం కదా గైడ్ చేయడం అంటే. అవును. పరపీడనం పాపం, మిస్గైడ్ చేసావు పీడనం. ఉమ్, అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అమ్మవారి గంధంతో పూజ చేస్తే పుణ్యం వస్తుందని దాని అర్థం ఏమిటంటే బాహ్యంగా కనబడడానికి గంధంతో పూజ, కానీ ఇన్డెప్త్గా నువ్వు సొసైటీకి మిస్గైడ్ చేస్తున్నావా, సరైన గైడింగ్ ఇస్తున్నావా నీ చుట్టుపక్కల వాళ్ళతో, దట్ ఈస్ ద మెయిన్. ఉమ్. ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.